ఒకరోజు హనుమాన్జీ నది ఒడ్డున కూర్చొని చిన్న చిన్న రాళ్లతో ఒక వంతెన నిర్మిస్తున్నారు. అప్పుడే అహంకారంతో నిండిన ఒక రాక్షసుడు వచ్చి నవ్వుతూ, హనుమాన్, రాళ్లతో వంతెన కడుతున్నావా? నేను దీనికంటే గొప్ప వంతెన కడతాను అని అన్నాడు. మరుసటి రోజు రాక్షసుడు హనుమాన్జీకి సవాల్ విసిరడంతో ఇద్దరి మధ్య పోటీ నిర్ణయించబడింది. ముందుగా రాక్షసుడు తన మాయాశక్తితో మెరిసే ఇనుప వంతెనను నిర్మించాడు. అది చూసి రాక్షసుల గుంపు మన విజయం ఖాయం అని కేకలు వేశారు. తర్వాత హనుమాన్జీ కళ్ళు మూసి రామనామాన్ని స్మరించి తన భక్తి మరియు సేవాభావంతో సాధారణ రాళ్లతోనే బలమైన వంతెనను నిర్మించారు. ఆ వంతెనపై మొదట దేవతలు నడిచినా అది కదలకుండా స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆకాశం నుంచి దేవవాణి వినిపించింది, అహంకారం కాదు, భక్తి మరియు ధర్మమే నిజమైన బలం. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. రాక్షసుడిని గెలిపించాలనుకుంటే కామెంట్ చెయ్యండి. హనుమాన్జీని గెలిపించాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.